విజయలక్ష్మి గారు ఆ రోజుల్లో సినిమా యాక్టింగ్ అంటే సినిమా యాక్టర్స్ అంటే పొద్దున వెళ్తారు, రాత్రి వస్తారు. కొన్ని కొన్ని రోజులు అక్కడే ఉండవలసి కూడా వస్తుండొచ్చు. ఇప్పుడు జనరేషన్‌కి వస్తే మీరు చూస్తూ ఉంటారా? సోషల్ మీడియాలో ఫోటోస్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్ కానీ మీరు ఎప్పుడైనా ఎప్పుడన్నా చూసినప్పుడు ఇప్పుడు చూడండి చాలా వరకు యంగ్ జనరేషన్ హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, హీరోస్ అయితే వాళ్ళ వైఫ్స్‌తో కలిసి షూటింగ్ స్పాట్స్‌కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకప్పుడు అవుట్‌డోర్ షూటింగ్ అంటే ఇంట్లో పిల్లలు, ఇంట్లో అన్నీ సరిపెట్టుకోవడం, వాళ్ళ చదువులు చూసుకోవడం, అలా హౌస్ వైఫ్స్‌గానే చాలా వరకు ఉండేవారు. వెనక చిన్న చిన్న వారికిష్టమైన సంగీతం కానివ్వండి, ఇంకా వేరే వేరే చిన్న చిన్నవి హాబీస్ ఏమున్నా సరే చేసుకునేవారు. బట్ ఇప్పుడు అవుట్‌డోర్ షూటింగ్ ఉందనుకోండి. దే ఆర్ ప్లానింగ్ ఒక 1 వీక్ అలా కలిసి వెళ్ళడం. అక్కడ కూడా వాళ్ళు చేస్తారు. సో, ఇది మన టైంలో ఉండుంటే బావుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అమ్మ నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. చెప్పండి. సార్ 2, 3 చోట్లకి హ్మ్. ఊటీ ఒక చోట, ఇంకెక్కడెక్కడో 2, 3 చోట్లకి తీసుకెళ్తానని చెప్పారు. హ్మ్. చెప్తే నేను ఒకటే చెప్పాను. ప్రొడ్యూసర్ టికెట్ కొనకూడదు. మీరే టికెట్ కొనాలి. మనం స్టే చేసిన చోట మా ఫుడ్ ఖర్చు మీరే పెట్టాలి. యూనిట్‌లో నుండి రాకూడదు. అందుకు ఇష్టమైతే నేను వస్తాను. లేదు ఖర్చు వాళ్ళ మీద తోసేద్దాం అనుకుంటే నేను